అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ నేను చచ్చిపోవాలి, నాకు ఈ లైఫ్ నచ్చలేదు. అవును, నేను చచ్చిపోవాలి, కానీ ఎలా అని ఆలోచనలో పడింది జీవన. కత్తితో చెయ్యి కోసుకొని చచ్చిపోదామా? ఈ విషము తాగి చచ్చిపోతే ఉరి వేసుకుని అయితే వద్దు. ఇంట్లో చస్తే 6 నెలలు ఉండకూడదు. శాంతి పూజలు చేయాలని మా వాళ్ళు ఇబ్బంది పడాలి ఇల్లు కోసం. ఇంట్లో చావకూడదు, బయటే చావాలి. కాలువలో దూకితే అమ్మో, నాకు నీళ్లు అంటే భయం. ఆ భయంతో ఈత కూడా నేర్చుకోలేదు. బిల్డింగ్ మీద నుంచి దూకితే కాళ్ళు చేతులు విరిగితే బాబోయ్, ఆ బాధ నేను తట్టుకోలేను. ఈలోపే ప్రాణం పోతుందనుకో. కానీ నేను చచ్చిపోయినా కూడా వెనక ఏదో ఒకటి మాట వస్తుంది. ఇప్పుడు నేను వయసులో ఉన్నాను కాబట్టి ఎవరినో ప్రేమించి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారని అంటారు కొందరు. మరికొందరు ఎవరినైనా ప్రేమించి మోసపోయిందేమో అంటారు. వద్దు, నా అంతటిగా నేను చస్తే ఏదో ఒకటి అంటారు. తర్వాత నా వెనుక ఉన్న చెల్లెలకి ఇబ్బంది అవుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, నేను బ్రతకకూడదు. ఎలా అని మళ్ళీ ఆలోచనలో పడింది జీవన. జీవన వయసు ఇప్పుడు 26. ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్. తల్లి తండ్రి తనను ఎంతగానో మంచిగా పెంచారు. వాళ్ళు చెప్పినట్టే విని నడుచుకునేది బుద్ధిమంతురాలులాగా. కట్టుబాట్లు, ఆచారాలు, నమ్మకాలు అన్నిటికీ విలువ ఇస్తుంది. ఈ కాలం అమ్మాయిలా ఒక అబ్బాయిని బాయ్ ఫ్రెండ్ని చేసుకుని కలిసి తిరగడం లాంటిది చెయ్యదు. దూరంగా ఉన్న తల్లి తండ్రి చెప్పినట్టుగా, వాళ్ళు పెంచినట్లుగా పద్ధతిగా ఉంటుంది ప్రతి విషయంలోనూ. జాబ్ పేరుతో హైదరాబాద్ వస్తున్నప్పుడు తను ఎక్కడ మిగతా అమ్మాయిలతో చేరి చెడిపోతుందో అని భయపడ్డారు తల్లి తండ్రి. కానీ జీవన అలాంటి తప్పులు చేయదు. తనకి అందరూ అమ్మాయిల లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ బయటపడదు. జాబ్ చేసుకోవడం, హాస్టల్కి వచ్చి ఏదో ఒక బుక్స్ చదవడం, లేకపోతే ఇంకేదో పని చేసుకోవడం సరిపోతుంది. కాసేపు ఇంట్లో వాళ్ళతో ఫోన్ కాల్స్ సరిపోతుంది. ఊరిలో తల్లి తండ్రి రైతు. తన చదువు కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళు. తల్లి కూడా అంతే. తన కూతురు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ కారులో తిరుగుతూ ఉంటే చూడాలని ఆశపడేది. జీవన కూడా వాళ్ళ అమ్మా నాన్న కోరుకున్నట్టే ఉంటుంది. తనతో పాటు ఉండే అమ్మాయిలు అబ్బాయిలతో తిరుగుతూ ఉంటే తను మాత్రం రూమ్లో ఒంటరిగా ఉండిపోవడం తనకి ఏదో వెలితిగా అనిపించేది. ఒక్కోసారి ఫోన్లో వాళ్ళ మాటలు ఎంత వద్దు అనుకున్నా చెవిలో పడుతూ ఉండేవి. ఒకరోజు అలానే తన రూమ్మేట్ భవానీ బాయ్ ఫ్రెండ్తో పిచ్చిగా మాట్లాడుతుంది. ఆ మాటలు ఎంత వినకూడదు అనుకున్నా చెవిలో పడుతూనే ఉన్నాయి. ఒకే రూమ్ కదా మరి. హర్ష, ఈ సండే రూమ్ ప్లాన్ చెయ్యి, నాకు నిన్ను చూడాలని ఉంది. చూడడానికి రూమ్ ఎందుకు, ఫోన్లో వీడియో కాల్ చేసుకోవచ్చు కదా అని అన్నాడు అవతల అబ్బాయి. వీడియో కాల్లో చూస్తే నాకు మతిపోతుంది, దగ్గరగా కలవాలని ఉంది, ఒకసారి కలుద్దాం అంది గారాలు పోతూ. నీకు ఏ ప్రాబ్లం లేదు అంటే నాకు ఓకే, నీకు ప్రాబ్లం రాకుండా చూసుకో అన్నాడు అతను. నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు రూమ్ ప్లాన్ చెయ్యి అని అంది ఏడుస్తున్నట్లుగా. సరే సరే, ప్లాన్ చేస్తాను. వాళ్ళ మాటలు అలా వినిపిస్తుంటే జీవనకి కష్టంగా ఉంది. ఆ ఒక్కరోజే కాదు, అంతకుముందు నుంచి రోజు ఆ మాటలు వింటూనే ఉంది. వేరే రూమ్ మారాలని ఉన్నా తనకి ఈ రూమ్ బాగా నచ్చింది. ఆ రూమ్తో బాగా అనుబంధం ఏర్పడింది. భవానీ నుండి తప్పించుకోవాలని అనిపిస్తూ ఉన్నా తనే ఇక్కడ మొదట పరిచయం అయ్యింది. ముందులో భవానీ కూడా చాలా మంచిగా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలైన కొత్త పరిచయాలు, కొత్త వాతావరణం తనని మార్చేశాయి పూర్తిగా. అందులో జాబ్ పేరుతో పూర్తిగా స్వేచ్ఛ దొరకడం, తనకి అడ్డు చెప్పేవాళ్ళు లేకుండా ఉండడం వల్ల తన ఆగడాలు రోజు రోజుకి మితిమీరాయి. రోజు ఫోన్ కాల్స్, చాటింగ్, వీడియో కాల్ అనుకుంది. ఇప్పుడు రూమ్ అనే మాటకి జీవనకి భయం పట్టుకుంది. ఏమైనా తను జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది. అలా తను ఉదయాన్నే లేచి జాబ్కి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి తను ఉండే రూమ్లోనే భవానీ బాయ్ ఫ్రెండ్తో కలిసి అసభ్యంగా కనిపించింది. అది చూసి భవానీతో మరునాడు గొడవ పెట్టుకుంది జీవన. భవానీ, నువ్వు చేస్తున్న పనులు నాకేం నచ్చడం లేదు. ఇలా ఉంటే నేను ఈ రూమ్లో ఉండలేను. ఏమి నచ్చడం లేదు జీవన, ఇవన్నీ ఈ రోజుల్లో కామన్. కావాలంటే నీకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ సెట్ చేస్తాను, లైఫ్ ఎంజాయ్ చెయ్యి. నేను నీలా కాదు, నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో చేయడం కాదు. అది ఒకరితోనే, అది కూడా మన లైఫ్ పార్ట్నర్తోనే. నువ్వు సిటీకి వచ్చి ఇలా చేస్తున్నావని తెలిస్తే మీ వాళ్ళు ఎంత బాధపడతారు. వాళ్ళు బాధపడతారని ఆలోచిస్తే మనకి ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది. అసలు నీకు ఇందులో ఉన్న సుఖం తెలిస్తే నువ్వు ఈ మాట అనవు. 5 నిమిషాల సుఖం కోసం ఆగలేక ఇలా తప్పులు చేస్తారా? సరే, త్వరగా పెళ్లి చేసుకో. ఏ ప్రెగ్నెన్సీ వస్తే నీకు లైఫ్ రిస్క్ అవుతుంది. అబ్బా, పెళ్ళి అంటావేంటి? పెళ్లి చేసుకుని ఎవరు సుఖంగా ఉన్నారు? పెళ్ళి అంటే అవి ఇవి అని కండిషన్లు పెడతారు. నాకు అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. సరే, పెళ్లి చేసుకోకపోతే నీకే రిస్క్, నేను పోతున్నా అని వచ్చేసింది.
జీవన వేరే రూమ్ చూసుకుంది. అక్కడ తన రూమ్మేట్ శాంతి. పేరుకు తగ్గట్టే చాలా నెమ్మదస్తురాలు. మనిషి కొంచెం బొద్దుగా, తెల్లగా, పొట్టిగా ఉంటుంది శాంతి. తనకి పెళ్ళయింది. జాబ్ కోసం ట్రై చేస్తూ కోచింగ్ తీసుకుంటుంది దగ్గరలో మంచి సెంటర్ ఉంటే. శాంతి పెళ్ళైన కొత్త కావడంతో తను కూడా ఉదయం కోచింగ్ వెళ్ళి వచ్చేది. ఇద్దరూ నైట్ కలుసుకునేవారు. శాంతి వాళ్ళ ఆయనతో రాత్రులు మాట్లాడుతూ ఉంటే జీవనకి కూడా పెళ్లి చేసుకోవాలని ఆరాటం మొదలైంది. శాంతి వాళ్ళ ఆయన అప్పుడప్పుడు తనని కలవడానికి రూమ్కి వచ్చేవాడు. అప్పుడే వాళ్ళు ఇద్దరు కలిసి ఒకరికొగిరిలో ఒకరు దగ్గరగా ఉండడం చూసి తనని తాను ఆపుకోలేకపోయింది. త్వరగా పెళ్లి సంబంధాలు చూడమని తల్లిని తొందర పెట్టేది. కానీ తనకి నచ్చేలాగా ఒకటి కుదరలేదు. జాతకాలు కలవడం లేదని, మరికొన్ని పోతే ఇంకొకటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగోదని చాలా సంబంధాలు పోయేవి. తను కోరుకున్న అబ్బాయి దొరికితే అలవాట్లు బాగోలేదని, ఆస్తులు లేవని, ఇంకేదో కారణాలు చెప్పి వద్దనేవారు. అలా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. చూస్తూ ఉండగానే జీవనకి విసుగు వచ్చి సిటీకి వచ్చేసి ఇక్కడే ఉండిపోయింది. ఇంకా సెలవులకి కూడా వెళ్ళడం మానేసింది. అప్పుడే తన స్నేహితురాలు, రూమ్మేట్ అయిన దివ్య అన్నయ్య ఆకాష్తో పరిచయం ఏర్పడింది. ఆ ఒంటరితనం వల్ల ఆ పరిచయం ప్రేమగా మారింది. దివ్యకి కూడా జీవన అంటే ఇష్టం. అన్నయ్యకి జీవనకి ముడిపెట్టాలని అనుకుంది. జీవన కూడా ఒక అబ్బాయితో పరిచయం మొదలు తనలో ఎన్నో ఆశలు రేపింది. తన ఇష్టాలు తెలుసుకోవడం, అతని రూపం చూడగానే సిగ్గుతో ముడుచుకుపోవడం, ఎదురుగా వస్తే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేది. అప్పుడే తెలిసింది ఆకాష్ వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని. పెళ్ళి చేసుకునే అంతగా తనపై ఎంతో కోరికగా ఉన్న జీవన ఆశలపై నీళ్లు చల్లింది వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారా అంట. వంశపారంపర్యంగా వస్తాయి, వద్దు, నీకు ఇది కరెక్ట్ కాదు అనేసింది. దానితో జీవన మనసు చంపుకోలేక, ఆకాష్కి దూరం కాలేక, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఏ నిర్ణయం తీసుకుంది. అప్పుడే ఆకాష్కి కూడా వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు వాళ్ళ ఇంట్లో. తను కోరుకున్న అబ్బాయి పక్కన ఇంకో అమ్మాయిని చూడకముందే చనిపోవాలి అనుకుంది జీవన. అప్పుడే ఫ్రెండ్స్ అంతా కలిసి పట్టిసీమ వెళ్తున్నారు. అక్కడే ఆకాష్ పెళ్లి కూడా. తను కూడా ఆకాష్ని చివరిసారి చూడాలి అనుకుంది. ఆ టూర్కి ఆకాష్ కూడా వచ్చాడు. కానీ తను రావడం తను ఊహించలేదు. అక్కడే తను కూడా చనిపోవాలి అని అనుకుంది. ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయినట్లుగా అందరినీ నమ్మించాలి అని అనుకుంది. అందరూ గోదావరి అందాలు చూడడంలో లీనమైపోయారు. కానీ ఆకాష్, జీవన మాత్రం ఒకరిని విడిచి ఒకరు బతకలేక ఎలా చనిపోవాలి అని ఆలోచిస్తున్నారు. ఆకాష్ చివరిసారి జీవనను దగ్గరికి తీసుకోవాలని ఆశగా లేచి నిలబడ్డాడు. అదే సమయంలో జీవన కూడా లేచి నిలబడింది, ప్రాణాలు వదలడానికి సిద్ధపడుతూ. ఇద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టుగా దగ్గరగా వచ్చేశారు. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. జీవన ఆకాష్ చేతులు ముందుకి రావడం చూసి వద్దని దూరం జరుగుతూ అడుగు వెనక్కి వేసి గోదావరిలో పడింది ప్రమాదవశాత్తు. జీవన అంటూ ఆకాష్ కూడా పెద్దగా అరుస్తూ ఆమెతో పాటు దూకేశాడు గోదావరిలోకి. అది చూడని మిగతా వారు వాళ్ళు పడిపోయారని కంగారుగా ఏడుస్తున్నారు. దివ్య మాత్రం వాళ్ళిద్దరూ కావాలని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆమెకి కొంతవరకు విషయం తెలుసు కనుక. వాళ్ళ మరణవార్త విని ఇరువైపుల పెద్దలు చింతించారు. జీవన తల్లి కూతురు ప్రేమకి అడ్డు చెప్పి తప్పు చేశానని, జీవితంలో ఏమొచ్చటా తీరకుండానే తన 100 ఏళ్ల జీవితం 25 ఏళ్ళకి మిగిసిపోయింది అని గుండెలు పగిలేలాగా ఏడ్చింది. కూతురు కష్టపడి సంపాదించిన డబ్బు, ఆమె కొన్న వస్తువులు కళ్ళ ముందు కనిపిస్తుంటే అన్నీ ఇచ్చి తమ కోసం అంతలా ఆలోచించిన కూతురి సంతోషం కోసం ఆలోచించలేదని బాధపడ్డారు ఆమె తల్లిదండ్రి. 2 సంవత్సరాల తర్వాత చనిపోయారు అనుకున్న జీవన, ఆకాష్ తిరిగి వచ్చారు. వాళ్ళని వేరు చేసి తప్పు చేశారని ఇరువైపులా కుటుంబాలు 2 సంవత్సరాలుగా వారు లేరని ఎంత వేదన అనుభవించారు చూసిన తర్వాత వాళ్ళు బాగున్నారని, క్షేమంగా ఒక చోట ఉన్నారని నిజాన్ని చెప్పింది దివ్య. జీవన, ఆకాష్ జంటగా చేతిలో చెయ్యి వేసుకుని రావడం చూసి వాళ్ళని పెద్దలు అగ్నిసాక్షిగా 3 ముళ్ళు వేయించి 7 అడుగులు నడిపించి జంటగా చేసి ఆశీర్వదించి దగ్గరికి తీసుకున్నారు.